శ్రీ రేవంత్ రెడ్డి గారు 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వివిధ శాఖల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రజాపాలన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఒక్కొక్క వారం గ్రామాలకు మండలాలకు పట్టణాలకు వెళ్లి నిన్ననే జిల్లా స్థాయి సమావేశం జరుపుకొని కూడా ఈ మార్చి 6వ తారీఖు నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి దృశ్య మాలిక ద్వారా చేసిన కార్యక్రమాలు పరిశుభ్రకు సంబంధించినటువంటి అంశంలో, వైద్యానికి సంబంధించినటువంటి అంశంలో, విద్యకు సంబంధించినటువంటి అంశంలో, మహిళలకు సంబంధించి కూడా ఇంకొక వారంలో చేసుకోబోతున్న తరుణంలో అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానాలు చెప్పడంతో పాటు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు సలహాలు కూడా తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో ప్రజలను అవేర్నెస్ చేయడంతో పాటు ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలి, తద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకొని పోవచ్చు ఒక లక్ష్యంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో యువకులకు సంబంధించినటువంటి అంశం కూడా వచ్చినప్పుడు జాబ్ మేళాలను నిర్వహించి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 70,000 ఉద్యోగాలను ఇప్పటి వరకు మనం వివిధ శాఖల ద్వారా అందించేటువంటి ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకు ఉద్యోగ కల్పన ప్రభుత్వ పక్షాన్ని చేసేటువంటి కార్యక్రమం చేస్తూ మరికొన్ని ఉద్యోగాలు కూడా ఈరోజు ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేసే క్రమంలో ప్రైవేటు పరంగా కూడా ఉద్యోగాలు పొందడానికి కోసం ప్రభుత్వ పక్షాన జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తూ ఇటీవల కర్నూలు జిల్లా కేంద్రంలో కూడా జరిగింది, మన జిల్లాలో కూడా ఇంతకుముందు జరిగింది, వేములవాడలో కూడా ఒకసారి జరిగిన సందర్భంలో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గరియం అగర్వాల్ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇంచుమించు 30 కంపెనీలకు సంబంధించిన వారికి రావడం, మీ ద్వారా ఇంటర్వ్యూ తీసుకొని తదుపరి మీ అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఆలోచన చేయాలని చెప్పండి. ఇటీవల కరీంనగర్లో జరిగినప్పుడు ఇక్కడ 70 మంది మన జిల్లాకు సంబంధించిన ఇప్పటికే ఎంపికైనటువంటి వారు 70 ఎంతమంది 51 మంది ఇప్పటికే సెలక్షన్ కావడం జరిగి వారందరూ కూడా ఈ నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ జాబ్ మేళ ద్వారా కూడా మరి మీ వచ్చినటువంటి వారికి కూడా ఈ 30 కంపెనీలలో జాబ్ వచ్చే విధంగా ఆ జాబ్ ను అందుకునే విధంగా మీ ప్రయత్నం ఉండాలి. మీ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేస్తూ అందరికీ అన్ని వర్గాల ప్రజలకు కూడా సహకారం అందించాలని చెప్పేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారి సర్కార్ పోతా ఉంది. యువకులకు సంబంధించి ఉద్యోగ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఈరోజు నిర్వహణ జరగడం, తర్వాత గ్రూప్ 1 ఆఫీసులు కూడా ఉద్యోగాలు కల్పన చేయడం, అదేవిధంగా వైద్య శాఖలో ఉన్నటువంటి నర్సింగ్ కాలేజీ చదువుకున్నటువంటి వారికి సుమారు 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, ఈరోజు పాఠశాలలో ఉన్నత విద్యను అందించే క్రమంలో 10,000 పైకి టీచర్లు ఈ విధంగా సుమారు అంటే ఇరిగేషన్ కానీ, హౌసింగ్ కానీ, రకరకాల శాఖలో పోలీస్ శాఖలు కూడా కాలినటువంటి ఉద్యోగాలు కూడా మనం ఇంచుమించు పూర్తి చేసుకున్న సందర్భం 70,000 పైగా ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ జాబ్ మేళా ద్వారా కూడా మీకు చక్కటి ఉద్యోగాలు పొందాలని ఇప్పుడే ఏవియేషన్ సంబంధించిన వారు కూడా చెప్పడం, అందులో ఉద్యోగం మనం పొందగలిగితే ఏవియేషన్ లో వచ్చేటువంటి నెలవారీ గౌరవ వేతనం సంబంధించి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి ముందుకు పోతా ఉంటే ఆ ట్రైనింగ్ సంబంధించి కలెక్టర్ గారికి ఒక నిర్ణయం తీసుకొని ఏవియేషన్ సంబంధించి ట్రైనింగ్ పోయేటప్పుడు ఏదైనా ఖర్చు అవుతుంటే ఆ ఖర్చును కూడా మనమే ఇద్దామని చెప్పినటువంటి మాట కూడా వారు చెప్పడానికి కోసం చేసే ప్రయత్నం లక్ష్మీరాజు గారు వారు చెప్పడం జరిగింది. బహుశా వారు ముగింపు సమావేశాన్ని కలెక్టర్ గారు ఇప్పుడు వారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇతరత్ర కార్యక్రమాలు వారు ఉన్నారు. ముగింపు కార్యక్రమంలో కూడా వారు వచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ఆలోచనకు చెప్పే ప్రయత్నం చేస్తున్న మాట సందర్భంగా మీ అందరూ కూడా చెప్తూ ఈ జాబులతో పాటు యువకులు ఈరోజు ఎక్కడికక్కడ ఉపాధి పరిశ్రమలు పెట్టుకోవడానికి కోసం కూడా ముందుకు వస్తే సబ్సిడీ ద్వారా వారికి కూడా రుణాలు ఇప్పించడం కోసం కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి శాఖల ద్వారా సబ్సిడీతో కూడుకున్నట్టు రుణాలు లేదు. ఒక 5గురు కలిసి చక్కటి పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తే కూడా వారి పరిశ్రమలకు ఊతం ఇచ్చే విధంగా కూడా మరి ప్రభుత్వ పక్షాన ప్రణాళిక సిద్ధం కాబట్టి పెద్దలు గారు జిఎం హనుమంత్ గారు కూడా ఉన్నారు. ఇటీవలనే పెద్ద పెద్ద పరిశ్రమలు ప్రాంతాలు రావడానికి ఏ విధంగా ముందుకు పోని చెప్పిన దాని కూడా చర్చలు జరిగినాయి. ఉత్సాహవంతులైనటువంటి యువకులు పరిశ్రమ రంగంలో కూడా ముందుకు వచ్చేటువంటి వారు కూడా
ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, వెన్ను తడుతుంది, భుజం తడుతుంది. సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జిఎం ఇండస్ట్రీస్ లో జరుగుతుంది. ఎప్పుడైనా కలవచ్చు జిఎం ఇండస్ట్రీని. ఆ సంబంధించిన శాఖలో భారతి గారు కూడా అందులో పనిచేస్తూ ఉన్నట్టున్నారు. ఎవరైనా ఒక పరిశ్రమ నెలకొల్పాలని చెప్పంటే మీరు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళినట్టయితే వారికి ఉన్నటువంటి ఏ పరిశ్రమకు ఏ విధంగా సబ్సిడీ, ఒక 5 కలిసి ప్రయత్నం చేస్తుంటే ఏ విధంగా సబ్సిడీ వస్తుంది అనేది కూడా వారు చెప్పే ప్రయత్నం చేస్తూ అందులో నా వంతు సహకారం తప్పనిసరిగా 100 రూపాయల వరకు అందించి అలాంటి పరిశ్రమలు ఉపాధి ఈరోజు టీ కొట్టు నుంచి, కిరాణా దుకాణం నుండి, పిండి గిరి నుంచి, టెంట్ హౌస్ నుంచి, మహిళా సంఘాల ద్వారా కూడా అనేక మందికి మనం ఆర్టికల్ గిఫ్ట్ షాపులు, టెంట్ హౌజులు, ఈ విధంగా అనేక మందికి మన ఉపాధి పరిశ్రమలు కూడా నిధులిచ్చే ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా 57,000 కోట్లు బ్యాంకు లింకేజ్ ద్వారా ఇచ్చినప్పుడు అనేక మంది ముందుకు వచ్చి శ్రీనిధి ద్వారా కూడా బ్యాంకు రుణాలను తీసుకొని అనేక మంది వారి యొక్క గ్రామాల్లో, వారి మండల కేంద్రాల్లో, పట్టణాల్లో చక్కటి ఉపాధి మార్గాలలో ముందుకు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీ గ్రామాలలో చూసుంటారు. ఆ వైపు కూడా మీరు మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉపాధి పొందాలి, తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా చక్కగా రాణించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ జాబ్ మేళాను మీరు ఉపయోగించుకొని ఈ జాబ్ మేళ ద్వారా చక్కటి ఉద్యోగాలు రావాలి, చక్కటి ఉద్యోగాలు పొందాలి, తద్వారా మీ జీవితంలో రాణించాలి అని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్ గారికి, అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. అందరికీ నమస్కారం.